హలో అండి, నమస్తే. నేను లలిత. ఈరోజు టమాటా ములక్కాడ రొయ్యలు వండుతున్నానండి. దానికోసం మనం ముందుగా స్టవ్ పై ఒక కడాయిని ఉంచుకొని అందులో కొన్ని రొయ్యల్ని వేసి వేయించుకోవాలండి. వేయించడం వల్ల రొయ్యలు మంచి స్మెల్తో పాటు తలలు తూకలు తీయడానికి ఈజీగా ఉంటాయండి. అట్లాగే తింటే గుచ్చుకుంటాయి కదా, అందుకే తీయడానికి వేయించుకోవాలండి. వేయించిన తర్వాత ఇప్పుడు అదే స్టవ్ పై ఇంకో కడాయిని ఉంచుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి, ఉల్లాకు, కరివేపాకు అన్నీ వేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. కాసేపు మూత పెట్టామంటే చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు అందులోకి అల్లం పేస్టు, ఇంగువ, పసుపు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసి ముందుగా కట్ చేసి ఉంచుకునే టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలండి. వాటిని ఒకసారి కలిపేసి అందులోకి అర స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, కొంచెం షుగర్ను కూడా వేసుకొని ఒకసారి కలిపేసి చక్కగా మూత పెడితే టమాటాలన్నీ మగ్గుతాయండి. ఇప్పుడు దాంట్లోకి కొన్ని ములక్కాడలను కూడా వేసుకుందామండి. ములక్కాడ టమాటా అన్నాం కదా, కొన్ని ములక్కాడలు వేసుకొని వాటిని కూడా ఒకసారి కలిపి మూత పెట్టడం వల్ల కాస్త మెత్తపడతాయి. మెత్తపడ్డ తర్వాత అందులోకి కాసిన్ని నీళ్ళు పోయాలండి. మరీ ఎక్కువ పోయొద్దు. అరకు వరకు కొన్ని నీళ్ళు పోసి కలిపేసి మూత పెట్టామంటే ములక్కాడలు చక్కగా ఉడికిపోతాయండి. చూడండి, జ్యూసీగా టమాటా ములక్కాడ కర్రీ ఎంత రెడీ అయిపోయింది కదండి. ములక్కాడలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో నుంచి కొంచెం కర్రీని తీస్తున్నానండి పక్కకు. ఇప్పుడు అందులో ఇందాక వేయించిన రొయ్యలను అన్నీ తల తూకలు తీసేసి శుభ్రంగా కడిగి ఆ రొయ్యల్ని అందులో వేసేసి ఒక్క 2 నిమిషాలు స్టవ్ పై ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి కొత్తిమీర, గరం మసాలా కలిపిన ధనియాల పొడి కూడా వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన టమాటా ములక్కాడ రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ.